హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇంట్లో అయితే దోస చెట్టుకి చాలా పూత అయితే వచ్చేసింది. చూడండి మీరు ఇక్కడ మన దోస చెట్టు ఇంట్లో పెడితే అది గేట్ బయటికి కూడా వచ్చేసింది. చిన్న చిన్న పిందెలు అయితే వచ్చేసాయి. అండ్ ఫ్లవరింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దాని కలర్ చూడండి ఎంత ఎల్లోగా ఉందో, చూడడానికైతే చాలా అందంగా ఉంది. ఇక్కడ కొన్ని దోసకాయలు కూడా వచ్చేసాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చాలా దోసకాయలు పడ్డాయి చిన్న చిన్నగా. ఇప్పుడైతే ఇవి స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని అయితే ఆల్రెడీ వచ్చేసాయి. అండ్ చాలా అంటే చాలా పూత వచ్చేసింది. ఇది దానంతలా అదే గింజ పడేసి పెరిగింది. చెట్టు అయితే చాలా బాగుంది, ఫుల్ పెరిగింది. ఇక్కడ మనకి కొన్ని బడ్స్ కూడా వచ్చేసాయి. ఇది చూడండి రెడ్డిష్ కలర్లో ఈ బగ్ ఉంది కదా, ఈ బగ్ అయితే ఆ ఫ్లవర్ని అయితే తినేస్తుంది. కానీ మనం వాటిని అయితే ఏమనొద్దు, పాపం వాటికి కూడా కావాలి కదా ఫుడ్ అనేది. మనం వీటిని పెంచి మనం ఎలా తింటున్నామో వాటికి కూడా ఏదో ఒకటి అయితే ఉండాలి కదా. అందుకే మనం వాటిని అయితే ఏమీ అనొద్దు. తినేంతవరకు తింటాయి, మిగతాయి మనకి ఇచ్చేస్తాయి. ఇక్కడ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి లోపల. ఒకటైతే పండు కూడా పండేసింది, ఎల్లో కలర్లో అయితే వచ్చేసింది దోసకాయ. ఇది దోసపండు అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ దాని పక్కన ఉన్నది చిన్న దోసకాయ. ఇవి ఇప్పుడైతే వచ్చేస్తున్నాయి. ఇంకా లోపల చాలా అయితే అవి దాక్కొని ఉన్నాయి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.